నమస్తే అండి. మీ డాక్టర్ కిషోర్ కుమార్. అంటే నాకు వచ్చేటటువంటి వచ్చేవాళ్ళు కూడా అడగటం ఏంటంటే, సార్ నాకు అంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఒకటి, తర్వాత వీర్యం పలచగా ఉందనేది ఒక ప్రాబ్లము. రెండోది స్ఖలనం తొందరగా వీర్యం ఇది వచ్చేస్తుంది అనేటటువంటిది ఒకటి. ఈ సమస్యలతో పాటు ఇంకో సమస్య ఏం చెప్తున్నారంటే, సార్ నా కోరిక కలగట్లేదు సార్. ఏంటి ప్రాబ్లం అంటే ఆ సెక్స్ కోరిక అనేటటువంటిది కలగట్లేదు అని నన్ను అడిగితే, ఇక్కడ కూడా మనమే కారణం. ఎవరు? సెక్స్ కోరిక కలగట్లేదు అని అంటే ఏంటి కారణం? వైఫ్ నచ్చట్లేదా? ఆవిడని చూస్తే నీకు సెక్స్ కోరికలు రావట్లేదా? ఫస్ట్ పాయింట్. రెండవది, ఆ ఆలోచన రావట్లేదు అని అంటే మీ శరీరం సహకరించట్లేదా? అర్థమైందండి. అది ఎందుకు రావట్లేదు? లిబిడో అనేటువంటిది ఎందుకు మనకి పెంపొందించట్లేదు? మన శరీరం ఎందుకు కోరుకుంటలేదు అని అంటే, మన శరీరంలో పోషకాల లోపాల వల్ల కానీ, లేదా మన అంగం స్పందించకపోవటం వల్ల కానీ, అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవ్వచ్చు, పోషకాల లోపం వల్ల అవ్వచ్చు. ఇవన్నీ కూడా చాలా, అంటే 100లో ఒక ఇద్దరు ఒకళ్ళు అని అనుకోవాలి అంతే. బట్ ముగ్గురు, నలుగురు, ఐదుగురు ఇవన్నీ కూడా ఏంటంటే కోరిక కలకపోవడానికి గల కారణం ఏంటంటే, వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్స్ మధ్యన ఉన్నటువంటి ప్రేమ అనుబంధం గ్యాప్. అంటే వైఫ్ మీద వాడికి ప్రేమ లేకపోవచ్చు, లేకపోతే ఇష్టం లేకపోవచ్చు, చిన్న చిన్న గొడవలు వల్ల దూరంగా ఉండొచ్చు, అంటే అభిప్రాయాల్లో విభేదాలు ఉండొచ్చు, లేకపోతే ఆవిడ అదే చెప్తాం కదా, తెలుగులో చెప్పినప్పుడు ఆవిడ ఒకటంటే ఈయన ఒకటి అంటుంది, అలా ఉండొచ్చు. కాబట్టి ఆ సెక్సువల్ కోరిక అనేటువంటిది తగ్గిపోవటం అనేది జరుగుతుంది. ఆ కోరిక కలగకపోవటం అనేటువంటిది జరుగుతుంది. అంటే ముందు మీ మైండ్ సెట్ని మార్చుకోండి. సో అది సమస్యని మందులు వాడితే ఎలా కుదురుతుంది? మీ శరీరంలో అంగం కట్టుబడలేదు అని అంటే నేను సలహా ఇస్తాను, న్యూట్రిషనల్ ఎలా చేయాలో చేస్తాను, డైట్ ఇస్తాను, ఓకే. కోరికే కలగట్లేదు అని అంటే ప్రాబ్లం ఇక్కడ ఉంది, లేదా ప్రాబ్లం నట్టింట్లో ఉంది, లేదా ప్రాబ్లం భార్య దగ్గర ఉంది. నీది ఇక్కడుందా, ఇంట్లో ఉందా, భార్య దగ్గర ఉందా? అక్కి అనేటువంటిది ఎదుక్కో. ఫస్ట్ నీ మైండ్లో ఉన్నది తీసేయి. ఓకే. లైఫ్ అంటే ఒకటే ఉరుకులు పరుగులు పెట్టి సంపాదనల మీదో ఇంకోటి మీదో కాదు. సో కాబట్టి అంటే పెళ్ళి అవ్వనోడు ఆ కోరికలు కలగట్లేదు అని అంటే ఒకసారి మీరు సంప్రదిస్తే దానికి అసలు నిజంగా ఆహారంలో లోపాలు ఉన్నాయా, లేకపోతే బాడీలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉందా, లేకపోతే దేనివల్ల కలగట్లేదు అనేది మనం చూడొచ్చు. కొన్ని టెస్టులు కూడా చేసి మనం ఆ పరిష్కారం చేయొచ్చు. బట్ పెళ్ళైన వాళ్ళు ఆల్రెడీ ఇదివరకు వయసులో ఉండి ఇదివరకు సెక్స్లో పాల్గొని అందమైనటువంటి సెక్స్ జీవితాన్ని అనుభవించి ఇప్పుడు కలగట్లేదు అని అంటే సంథింగ్ రాంగ్ విత్ యువర్ థింకింగ్, సంథింగ్ రాంగ్ విత్ యువర్ వైఫ్, సంథింగ్ రాంగ్ విత్ యువర్ యాటిట్యూడ్ ఆర్ థింకింగ్, ఇవన్నీ ఉంటాయండి. కాబట్టి ఆ సెక్సువల్ కోరికలు అనేటటువంటి కలగకపోవడానికి గల కారణం ఏంటి అనేటటువంటిది, ఆ 4 గోళ్ల మధ్య ఆ ఇంటిలో ఉన్నటువంటి వాతావరణం ఏంటి అనేటువంటిది చూడండి. ఎందుకంటే ఇక్కడ 2 కూడా ఉండొచ్చండి. అంటే ఇప్పుడు ప్రజెంట్ సినారీలో చూసుకుంటేనండి, చాలామంది అడ్వకేట్స్తో నాకున్న అనుబంధంతో నేను అవి మాట్లాడేటప్పుడు మీరు చక్కటి టాపిక్స్ చెప్తున్నారండి, చాలా బాగా చెప్తున్నారు. అంటే ఈ విడాకులు డైవర్స్ కేసెస్ పెరిగిపోవడానికి గల కారణం ఈ సెక్సే ఉంటుంది. కాకపోతే బయటికి చెప్పేది అవి చెప్పలేక ఇవన్నీ చెప్తున్నారు. మీ వల్ల కాపురాలు నిలబడతాయి అని ఈ అడ్వకేట్స్ చెప్పినప్పుడు నాకు కొంచెం ఆనందం, నవ్వు అన్నీ 2 కలగలిపి వస్తున్నాయి. వాస్తవంగా కూడా అదే. అంటే ఒకటి అయితే, రెండోది ఏమవుతుందంటేనండి, ఈ పార్ట్నర్సు అంటే అతను ఎక్కడో జాబ్ చేస్తూ ఉంటారు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి కొలీగ్ వాళ్ళు ఇష్టపడటం, లేకపోతే వాళ్ళతో రిలేషన్ మెయింటైన్ చేయటం వల్ల ఇంటికి వచ్చేసరికి వైఫ్ దగ్గరికి వచ్చేసరికి నాకు ఆ కోరిక కలగట్లేదని చెప్తూ ఉంటారు. అసలు విషయం వేరు.
అంటే వీడు ఎంజాయ్ చేయాల్సింది ఏం చేస్తున్నాడు, ఎవరో దగ్గర ఆ ఎంజాయ్మెంట్ అవన్నీ అయిపోతున్నాయి. ఇంటికి వచ్చిన తర్వాత భార్యతో ఏమంటున్నాడు, మరి పాపం ఆవిడ ఆ కోరికతో అలా ఉంటుంది కాబట్టి ఆవిడ దగ్గరికి వచ్చేసరికి ఆ ప్రాబ్లంగా ప్రొజెక్ట్ చేస్తున్నాడు ఆ అమ్మాయి దగ్గర. నాకెందుకనో ఉండేసరికి పాపం ఏముంటుంది, డాక్టర్ గారు చూపించుకోండి, ఒకసారి మాట్లాడదాం, లేదా నా వీడియో ఏమో చూస్తుంది పాపం, హౌస్ వైఫ్ అనుకోండి, కూర్చుని ఏదో టక్కనే వీడియో వస్తుంటే అరే భలే చెప్తున్నారు, మందుల ద్వారా కాదనుకుంటా ఫుడ్ ద్వారా తగ్గించుకోవచ్చు, న్యూట్రిషన్ ద్వారా తగ్గించుకోవచ్చు అంట, ఫుడ్ సప్లిమెంట్ ద్వారా తగ్గించుకోవచ్చు అనగానే మెడబట్టుకుని పట్టుకొచ్చిన తర్వాత సార్ అసలు విషయం చెప్పడం ఆవిడ ముందు ఆవిడతో కలిసి వస్తేనేమో సార్ నాకు ఆ కోరిక కలగట్లేదండి. ఎందుకు కలుగుద్దురా బాబు, నువ్వు ఆల్రెడీ నీ ఎనర్జీ అంతా వేరే చోట పెట్టేసావు కదా, ట్రాన్స్ఫార్మర్ వేరే చోట ఉంది కదా. సో ఇక్కడికి వచ్చేసరికి ఈ వేషాలు వేస్తే నా దగ్గర మెడిసినే ఉంటుంది, అబద్ధాలు చెప్తే నా దగ్గర మెడిసినే ఉంటుంది. చెప్పండి, నిజం చెప్పాలి కదా, డాక్టర్ దగ్గర లాయర్ గారి దగ్గర నిజం చెప్తేనే కదా రోగాలు తగ్గేది, ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యేది. నా దగ్గరికి వచ్చి మీరు మాట్లాడే విధానంలో నాకు అర్థమైపోతుంది. సో తప్పులేదు, కాకపోతే ఏదైనా రాత గ్రహచారం ఏదైనా ఉండేవండి సార్, మీకు అట్లా జరిగింది అని అనుకుందాం. సరే, కట్టుకున్న భార్య ఇంట్లో ఉంది, సో మీ సావు మీరు చేస్తున్నారు బయట, వారానికి ఒకసారి 10 రోజులకు ఒకసారి ఆవిడతో కూడా ఆనందంగా పార్టిసిపేట్ చేయండి. అంతేగాని మీ ఎనర్జీ లెవెల్స్ని బయట పెట్టేసి ఆవిడ యొక్క జీవితానికి అందమైనటువంటి ఆ సుఖానికి దూరంగా చేస్తే పాపం మూట కట్టుకున్న వాళ్ళు అవుతారు, గుర్తుపెట్టుకోండి. సో ఇంట్లో ఇల్లాలు బాధపడిన రోజున మనం బాగుపడేది ఏమీ లేదు. అర్థమైందండి? అదేదో జరిగిపోయిందని అనుకుందాం. లేదు, ఇష్టం లేదంటే వంకలు చెప్పకండి. బయట లాయర్లు ఉన్నారు, ఇంకోళ్ళు ఉన్నారు, మీ కర్మ వెళ్ళండి సార్, ఉన్నది చెప్తారా, అబద్ధాలు ఆయన దగ్గర చెప్పండి, అందంగా విడిపోండి, తప్పులేదు. అంతేగాని కలిసి ఉంటూ నా దగ్గరికి వచ్చి అబద్ధాలు చెప్పి నాకు సెక్స్ కోరికలు రావట్లేదు సార్, లేదా నాకేదో బాడీలో ప్రాబ్లం ఉంది సార్, ఏ ప్రాబ్లం లేదు, నీకు రోగం ఎక్కడో బయట పెట్టుకుని తలనొప్పి నీ జీవితాన్నేమో అక్కడ పెట్టి ఇక్కడికి వచ్చేసరికి లేదంటే ఎలా కుదురుతుంది? సరే, ఏదో తలనొప్పులు కింద మీద పడుతున్నావు, పోనీ మేనేజ్ చేయాలనుకుంటే మేనేజ్ చేయి, తప్పులేదు కదా. ఇక్కడ కూడా చూడు, అబద్ధాలు చెప్పక, లేదు నిజం చెప్పి అందంగా వెళ్ళిపో. మరి ఏం చేస్తాం? ఆవిడ ఉసురు పెడితే అడుక్కు తినాల్సి వస్తుంది రేపు పొద్దున్న. సో దయచేసి అలాంటి తప్పులు చేయకండి సార్, మీకు పుణ్యం ఉంటుంది. వాళ్ళు ఇబ్బంది పెట్టకండి, అబద్ధాలు చెప్పకుండా ఓపెన్గా చెప్పండి. కనీసం మీరు నాతో మాట్లాడినప్పుడు సార్ ఇలా ఉంది సార్ ఏం చేయమంటే నేను ఇదే సలహా చెప్తాను. ఓపెన్గా చెప్పండి, తప్పులేదు సార్, నాకు ఇలా ఉంది, లేదా మేము అక్కడ వీక్లీ 2 to 3 times మేము బయట మేము ఇలా చేస్తున్నాం, లేదా ఇలా కలుస్తున్నాం, ఇంకోటి ఉందండి అని నేను రిక్వెస్ట్ చేస్తాను. ఇంట్లో మనిషి కదా, కర్మ నాకు తప్పదు బాబు, అట్లా కాదురా నాయన, అక్కడ 2 సార్లు అయితే ఒకసారైనా మరి ఇక్కడ ఆ కార్యక్రమాన్ని పెట్టరా బాబు, కాపురాన్ని నిలబెట్టుకోరా నాయన అని చెప్తాను. ఏదో కానివ్వండి, తప్పు నేను సమర్థించట్లేదు, కాకపోతే ఈవిని ఇబ్బంది పెట్టకూడదని చెప్తున్నాను, అబద్ధం చెప్పకూడదని చెప్తున్నాను. ఇది నా కాన్సెప్ట్. దయచేసి మీరు అలా చేయకండి సార్. థ్యాంక్ యూ.